శరీరములో ఆయన యొక్క రక్తములో మనము ఎలా ప్రవేశించాలి, పాలు పంపులు పొందాలి. వాక్య భాగాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాము. ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెలు ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. చదవబడిన వాక్య భాగము అక్కడ ఒక సర్వోన్నతుడైన యాజకుడు కనపడుతున్నాడు. ఈయన రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చి అబ్రహాముకి ఇచ్చాడు. ఏం తీసుకొచ్చాడండి? రొట్టె మరియు ద్రాక్షారసం. ఎందుకు ఇచ్చాడంటే కొంచెం చరిత్రలోనికి వెళ్ళాలి. 13వ అధ్యాయంలో అబ్రహాము లోతు వారు విడిపోవటం జరుగుతుంది. లోతు ఏం కోరుకుంటాడంటే సోదమ గొమొర్రా ప్రాంతాలను కోరుకుంటాడు. ఈ అబ్రహాం ఎక్కడ ఉన్నాడంటే హెబ్రోనులోని మమ్రే దగ్గర సింధూరు వనములో గుడారం వేసుకొని నివసిస్తున్నాడు. కాలం జరుగుతుంది. అక్కడ లోతు డెవలప్ అయిపోతున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు, అన్ని సమకూర్చుకున్నాడు, ఆస్తి పెరుగుతుంది, సుఖజీవనం హాయిగా ఉంది. కాలం గడుస్తుంది. ఇలా కాలం గడిచిన కొన్నాళ్ళకు ఏమైందంటే కాలమే తిరగబడింది. కొన్నాళ్ళకి ఏమైందంటే సోదమ గొమొర్రా నేలకున్న కదర్లాయోమరు అనే ఒక రాజు, అతను పెద్ద చక్రవర్తి లేకపోతే ఆ ప్రాంతానికి, ఆ రాజుకి ఈ సోదమ ఈ ప్రాంతంలో ఉన్న ఈ రాజులందరూ చిన్న రాజులు, సామంత రాజులు. వీరేం చేసేవారు? కప్పాన్నిచ్చి, అయ్యా మా జోలికి రాకండి, ఇదిగో మేము ఏడాది మీకు చెల్లిస్తాము అని చెప్పి వీరు వారు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు, సామంత రాజులు. అయితే ఒక దినాన్ని ఏమైందంటే ఈ రాజులందరూ కూడి వారికి మనం కప్పమేమిటి, ఈసారి మనం కప్పమివ్వద్దు అని మోటి చేసి కూర్చుంటే ఆ పెద్ద రాజైన కదర్లాయోమరు ఊరుకుంటాడా? ఊరుకో. ఒక 4 రాజులను తీసుకొని వచ్చి ఏం చేశాడంటే ఈ సోదమ మీద, గొమొర్రా మీద, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద యుద్ధానికి వచ్చి ఈ లోతు కుటుంబంలో ఉన్న ప్రతి వారిని, లోతు ఆస్తిని, ప్రతి దాన్ని తీసుకుని పోయాడు. ఎలా తప్పించుకున్నాడో లోతు పనివాడిలో ఒకడు తప్పించుకొని ఈ విషయము అబ్రహాము గారికి చెప్పాలని హెబ్రోనుకు వచ్చి అబ్రహాము గారికి చెప్పాడయ్యా, నీ సహోదరుడు కుమారుడు అవుతున్నాడు కదా, బాగా డెవలప్ అయ్యాడు అనుకున్నాం, ఆశీర్వదింపబడ్డాడు అనుకున్నాం. ఆ రాజు వచ్చి 4 తీసుకుని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు కొట్టి కొందరు చెరపట్టుకుని తీసుకొని పోతున్నాడు. నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చాను అన్నాడు. అబ్రహాముకి తన యొక్క బంధువుని విడిపించాలని 318 మంది, మరి ఇక్కడ ఈ దాసులు 318 మందిని తీసుకుని వెళ్ళి అబ్రహాము ఏం చేశాడంటే అక్కడ ఆ వచ్చిన ఆ రాజులు 4 యుద్ధం చేసి ఆ యుద్ధంలో తలపడడానికి బయలుదేరి వెళ్ళాడు. అబ్రహాము ఇప్పుడు ఎక్కడున్నాడు? యుద్ధ రంగంలో. ఇప్పుడు ఈ రాజులు ఎవరు? ఈ రాజులకి మనకు ఉన్న సంబంధం ఏమిటి? మనం విపులంగా తెలుసుకుందాం. 14వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, వినండి. సేనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అర్యోకు, యాలాము రాజైన కదర్లాయోమరు, గోయీయుల రాజైన కితాలు అని వారు జనములు. ఈ 4 రాజులు వచ్చారట. ఎవరి మీదకి? లోతుకున్న
వచ్చి వారిని అందరినీ చుట్టుముట్టి చెరబట్టి ఈడ్చుకొని పోయారు, దోచేసుకున్నారు. మనము లోతు వలె ఈ లోకంలో జీవిస్తున్నాం. మనము లోతు కుటుంబం వలె ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. మనము లోతు వలె ఈ లోకంలో ఉంటున్నప్పుడు మన మీదకి అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి కదా. ఆ దాడుల గురించి తెలుసుకోవాలంటే ఈ రాజులు ఎవరో మనం తెలుసుకోవాలి. మొదటి వారు కెదొర్లాయోమరు. చెప్పండి, కెదొర్లాయోమరు. ఈ కెదొర్లాయోమరు ఎవడంటే సాతానుకు గుర్తుగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సింబాలిక్గా నేను చెప్తున్నా. వాక్యమును చదువుకుపోవడం కంటే కొన్ని గుర్తులు పెట్టుకుని చదువు మనం ధ్యానించినప్పుడు అది మన హృదయంలో నాటుకుపోతుంది. ఇక్కడ కెదొర్లాయోమరు దేనికి సాదృశ్యము అంటే సాతానికి సాదృశ్యం. 12 సంవత్సరములు కెదొర్లాయోమరుకు లోబడి 13వ సంవత్సరము తిరుగుబాటు చేసి, అంటే ఈ కెదొర్లాయోమరు సోదొమ గొమొర్రా ప్రాంతపు ప్రజలను, పట్టణాలను, జనాలను, ఉన్నవారిని అందరినీ లోపరుచుకున్నారు. అంటే వారిని పరిపాలించేవాడు ఎవరన్నమాట? కెదొర్లాయోమరు. మరి ఈ లోకంలో సాతాను ఏం చేస్తున్నాడు? ప్రతి మానవుడిని తన చేతుల్లోకి తెచ్చుకొని మనుష్యులను చెరబట్టుకొని దాస్యములోకి తీసుకుపోయి వేడుక చేసుకుంటున్నాడు. సాతాను చేతిలో పడి ఎంతో మంది దాసులుగా మారిపోతున్నారు. వారి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతున్నారు. కుటుంబాలు నాశనమైపోతున్నాయి. సంఘాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. దేశాలు ఒక దేశం మీద ఒక దేశం బద్ధశత్రువులయ్యి ఏమైపోతున్నాయంటే సమాధానాన్ని కోల్పోతున్నాయి. ఈ కెదొర్లాయోమరు వచ్చాడు. ఆ పట్టణపు ప్రాంతం వారిని అందరినీ కూడా ధ్వంసం చేస్తున్నాడు, హింస పెడుతున్నాడు. కెదొర్లాయోమరు వారికి శత్రువైతే, సాతానుకు గుర్తయితే, మరి సాతాను మనతో ఇంట్రాక్ట్ కలిగి ఉన్నాడు. మనం దేవుని పిల్లలమే. ఈ దేవుని పిల్లలైన మన మీద ఎలా దాడి చేయాలి, దేవుని పిల్లలను ఎలా పడగొట్టాలి, దేవుని పిల్లల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని నిత్యము నిరంతరము చూస్తున్నాడు. కొందరినైతే వ్యసనాల బారిన పడిపోయేలా చేస్తున్నాడని. నేను మొన్న ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఆ కుటుంబంలో వెళ్ళినప్పుడు పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఏమిటో ఎలా ఉన్నారు ఏంటంటే, మా అమ్మ నాన్న పెద్ద గొడవ పట్టుకున్నారండి. మా అమ్మ వెళ్ళిపోయింది, మాకు అన్నం పెట్టి వాళ్ళు ఎవరో. ఎందుకు వెళ్ళిపోయిందిరా మీ అమ్మ అంటే, మా నాన్న తాగి చెదకు కొట్టేశాడండి, గట్టిగా కొట్టేశాడండి, ఏడ్చుకుంటా పోయింది. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎవరి వల్ల? సాతాను. శ్రమలు, శోధనలు, ఇవన్నీ సాతాను వల్ల వస్తున్నాయి. సాతాను ఏం చేస్తున్నాడంటే, ఈ మానవ జాతిని అంతటినీ బానిసలుగా చేసుకొని, ఆ బానిసలుగా చేసుకున్న మానవుడిని దేవునికి దూరస్తులను చేసేసి వాడు ఏం చేస్తున్నాడంటే, గర్జించు సింహము వలె వారి మీద ఉరికి నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. అందుకే పేతురు అన్నాడు కదా, మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని అడు డోర్ టు డోర్ వచ్చేస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడండి? డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వచ్చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన లేకుండా ఉంటే, ఎవరు క్రీస్తు రక్షణ లేకుండా ఉంటే, ఎవరు ఆయన రక్తం మీద వారు రక్తాన్ని ఆశ్రయించకుండా ఉంటే వారి మీద వాడు ఏం చేస్తున్నాడంటే దాడి చేసేస్తాడు. గర్జించు సింహం వలె ఇప్పుడు లోతు గొంతు వచ్చింది. లోతు మీదకి, లోతున్న ప్రాంతం మీదకి ఈ కెదొర్లాయోమరు 4 రాజుల్ని తీసుకుని వచ్చారు. ఆ 4 రాజుల్లో
మొదటి వాడెవడు? కదెర్ల నలుగురితో కూడి వచ్చాడు. కదెర్ల మరి ఈ కదెర్ల యోమోరు సాతానుకు గుర్తు అనుకున్నాం కదా. ఇక రెండవ రాజు కోసం మనం చెప్పుకుందాం. ఈ రెండవ వాడు ఎవరు? అక్కడే ఉంది కదా, అమ్రాపేలు. ఎవరండి? అమ్రాపేలు. తనలో పేలు కాదు, తనలో అమ్రాపేలు. ఈ అమ్రాపేలు లోకమునకు గుర్తుగా ఉన్నాడు. లోకం దేవునికి బిడ్డలైన వారు లోకము నుండి ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తారండి. బయట ఉన్న వారికి, లోపల ఉన్న వారికి తేడా అదే. ప్రత్యేకత నీలో ఉంది. లోకానికి భిన్నమైన జీవితం, లోకములో కలిసిపోని జీవితం, లోకములకు లోక ఆశలకు దూరముగా ఉండి ప్రభువు వైపు చూస్తూ బ్రతికే జీవితము మనకుంది. అయితే లోకములో ఉన్న వారందరికీ అది లేదు. ఈ అమ్రాపేలు అనేవాడు లోకములకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ లోకములకు సాదృశ్యంగా ఉన్న అమ్రాపేలు కదెర్ల యోమోరుకు సహకారి. అంటే సాతానికి సహకారిగా ఎవరున్నారన్నమాట? లోకం ఉంది. ఈ లోకం ఎప్పుడూ కూడా మనల్ని లాగుతూ ఉంటుంటుంది, ఆకర్షించుకోవడానికి చూస్తుంది. లోకమంతా రంగులమై. నువ్వు బయటికి వెళ్ళి చూడు, దేవుడి సన్నిధికి 2 వారాలు దూరమై చూడు, ఏదో ఒక రోజున లోకం ఏం చేస్తుందంటే టక్కన పడేస్తుంది. ఏదో ఒక రోజుని పడేస్తుంది. లోకము సాతానుకు సహకారిగా ఉంది. అందుకే ఈ లోకమును గురించి యాకోబు భక్తుడు ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 4వ వచనములో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎనగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయుదురో వాడు దేవునికి ఏముంటాడు? శత్రువైపోతాడు. జాగ్రత్తగా గమనించాలి. మనం ప్రత్యేకమైన జీవితం జీవించే ఆ మనుషులతో చేసినప్పుడు పొరపాటున నువ్వు ఆ జారుడు మెట్ల మీద ఉన్నావంటే లోకం నిన్ను ఏం చేస్తుందంటే లాగేస్తుంది. నువ్వు దేవుడి వైపే నడుస్తూ ఉండాలి. భక్తుడి ఖచ్చితంగా చెప్తున్నాడు, ఈ లోకముతో స్నేహము దేవునికి వైరము. దేవునికి దేవుని పనులకు, లోకములకు లోకములో ఉన్న పనులకు భేదం ఉంది. దేవుడు పరలోకాన్ని సృష్టించాలనుకున్నాడు. ఆ పరలోకము శాంతి సమాధానములతో ఉంది. ఈ లోకము సాతాను చేతిలో ఉంది. సాతానికి ఇంకొక పేరేంటి? లోకాధిపతి. వీడేం చేస్తున్నాడంటే ఈ లోకంలో ఉన్న మరులు కొలిపే ఆశలతో, ఆకర్షించుకునే ఆశలతో, వేష ఆశలతో, రకరకాల పద్ధతుల్లో ఎవడు ఏ రీతిగా చిక్కుపడతాడు అని చెప్పి ఈ సాతానుడు లోకంలో ప్రతి వారికి ఒక గురి తెరిచి ఉంచాడు, ఒక వల వేసి ఉంచాడు. ఏదో ఒక్క రోజున పడతాడని. ఈ లోకము అట్లాంటిది. కాబట్టి మనము లోకముతో స్నేహము చేస్తే ఏమవుతామనండి? దేవునికి శత్రువులము అయిపోతాం. అలా కాకూడదు మనం. మరి ఈనాడు అందరూ దేవునికి శత్రువులైపోతూ ఉన్నారండి. ఎందరెందరూ దేవునికి శత్రువులైపోతూ ఉన్నారు. చాలా మంది చూడండి, యేసు ప్రభు అంటే ద్వేషం, యేసు ప్రభు అంటే కడుపుమంట, యేసు ప్రభు బోధలంటే యావగింపు, ఇవన్నీ లోకంలో ఉన్నాయి. కానీ మన ప్రభు మనకి ఏమిస్తున్నాడంటే ఆయన ఒక గొప్ప ఆదరణ, గొప్ప బలము, గొప్ప శక్తి, ఆత్మీయంగా మనల్ని బలపరిచి ఆయన బాబుల్లో మన నుంచి కాపాడుతున్నారు. ప్రభు అంటాడు కదా, ఆయన వాక్యం చెప్తుంది కదా, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో, లోకములో ఉన్నదంతయు
ఉంది, జీవ కుటుంబం ఉంది. నేత్రాస మనం చూసిన ప్రతిదాన్ని బాగుందరా, చాలా బాగుంది అనుకుంటాం. ఈ నేత్రాస ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి సిస్టర్స్? మీరు బాధపడకండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు వాడు చీరలో కొడుతాడు, చూశారు, అబ్బా ఈ చీర ఎంత బాగుంది, దానికంటే ఇది ఇంకా బాగుంది. అక్కడ రేటును మాత్రం చూడరు, కానీ మన చూపు ఆ శ్రేష్టమైన తలతల మెలతల వేసే వాటి వైపు పోతే పక్కన నీ భర్త ఉన్నాడనుకో, ఆ భర్త ఏం చేస్తాడంటే ఇలా పట్టుకుని కూర్చుంటాడు. కారణం ఏంటంటే ఈవిడ చూపు దేని మీద పడతాదో, నా జీవి ఎంత కన్నం పడతాదో. నేత్రాస, ఈ నేత్రాస అలా ఉంటే కొందరికి శరీరాస. శరీరాన్ని తృప్తిపరచుకోవాలి, శరీరాన్ని తృప్తిపరచుకోవాలి. ఈ శరీరం కోరుకున్న ప్రతిదాన్ని పొందుకోకపోతే వాడికి నిద్ర పట్టదు. శరీరము ఎంత మనల్ని ఇబ్బంది పెడుతుందో. కొందరిలో ఏముంటుందంటే జీవ కుటుంబం ఉంటుంది. జీవ కుటుంబం అంటే ఏమీ కాదు, హైలైట్ అయి బ్రతుకుతాం, హోదా చూపించుకోవటం, సుపీరియారిటీ, హోదా చూపించుకోవటం. ఒక ఆవిడికి మంచి వజ్రాల నెక్లెస్ ఉంది. వజ్రాల నెక్లెస్ ఉంటే ఒక ఫంక్షన్కి ఆహ్వానం వచ్చింది. ఈమె వజ్రాల నెక్లెస్ పెట్టుకుని వెళ్ళింది. పెట్టుకుని వెళ్తే ఎలా భర్త కూడా ఉన్నాడు, ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళారు. మరి ఫంక్షన్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, పట్టించుకోవాలి కదా. పట్టించుకునే వాళ్ళు కొందరు ఉంటారు అనుకోండి, అందరూ పట్టించుకుంటారా? పట్టించుకోవాలి. ఈవిడ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందవుతుంది. తెలిసిన దగ్గర జరిగితే ఇప్పుడు కొన్నా, ఎంత కొన్నా అని అడుగుతున్నారు. అక్కడ అయిపోయింది. మళ్ళా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మళ్ళా దొరుకుతుంది. ఎంతమంది దగ్గరికి వెళ్తే అన్నిసార్లు దొరుకుతూ ఉంది. ఇది గమనిస్తున్న ఒక ఆయన వెనకాల గొర్రెలా అడుగుతున్నారు. ఆమె భర్తను అడిగాడు, ఏమండి మీ ఆవిడ దగ్గుతో బాధపడుతుంది కదా, హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఫంక్షన్కి తీసుకొచ్చేటండి అన్నాడు. అంటే ఆ భర్త అన్నాడు, నీకు నమస్కారం రా బాబు, ఆవిడ జబ్బు లేదు, ఏమీ లేదు, ఆవిడ మెడలో ఒక మంచి నెక్లెస్ పెట్టుకుంది, దాన్ని అందరూ చూడాలి, ఎవరు విషయం కూడదని కనపని ప్రతి వాడి దగ్గర దొబ్బుతుంటారు. దీన్ని ఏమంటాం? జీవపు కుటుంబం. విశ్వాసులారా, క్రైస్తవ జీవితంలో జీవ కుటుంబం ఉండకూడదు. ప్రభు ఎప్పుడు ఏమంటున్నాడంటే తన్ను తాను తగ్గించుకుని వాడు మెచ్చుకోవాలి. నీ జీవితంలో దేవుడు నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా మెచ్చిస్తాడు, అంతగా మెచ్చిస్తాడు. ఇందుని బట్టి మనం చూస్తే ఈ లోకమునకు సాదృశ్యంగా ఉన్న అమ్రాపేలు మరి ఎవరి మీద యుద్ధానికి వచ్చాడంటే లోతు మీదకి యుద్ధానికి వచ్చాడు. ఈ లోకం కూడా మన మీద యుద్ధం చేస్తుంది. లోక భాషల్లో పడిపోనాళ్ళు పడగోళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఏదో ఒక రోజున ప్రతి వాళ్ళు పడుతూనే ఉంటుంటారు. కాబట్టి లోకంలో ఉన్నదంతా నేత్రాస, శరీరాస, జీవపు కుటుంబం. అటువంటి వాటిని మనం ఏం చేయాలట? వదిలిపెట్టాలి. అటువంటి వాటితో మనం యుద్ధం చేయాలి. ఇప్పుడు అబ్రహాము యుద్ధం చేస్తున్నాడు తన సహోదరుని విడిపించడానికి. ఇక మూడవ రాజు కోసం మనం తెలుసుకుందాం. మూడవ రాజు ఎవరు? ఆద్యోగు. ఈ ఆద్యోగు దేనికి గుర్తంటే శరీరానికి గుర్తు. ఆద్యోగు దేనికి గుర్తండి? శరీరానికి. మన శరీరము ఎన్నో ఆశలతో అలమటించిపోతూ ఉంటుందండి. ఒక కోరికను తీర్చుకున్నట్టునే మరలా ఇంకొక కోరిక, ఒక ఆశను నెరవేర్చుకున్నట్టునే మరలా ఇంకొక ఆశ వెంటనే పుట్టుతాయి.
శరీరానికి. ఈ శరీరము మనకు శత్రువే. అందుకే పౌలు మీ శరీరాన్ని మామూలుగా చేసుకోకండి, మీ శరీరాన్ని దేవునికి ఆలయంగా మార్చుకోండి అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు కదా, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరెరగరా. దేవుని ఆలయమైతే ఆ ఆలయంలో స్తుతి ప్రార్థనలు ఉంటాయి, ఆ ఆలయంలో దేవుని ధ్యానం ఉంటుంది, ఆ ఆలయంలో వాక్యం ఉంటుంది, ఆ ఆలయంలో దేవుడి కొరకే నేను జీవించాలనే తపన. అయితే ఈ శరీరం ఎట్లాంటిదంటే మనల్ని లోపరుచుకొని దేవునికి దూరం చేసేయాలనుకున్నది. భక్తుడైన పౌలే ఈ శరీరంతో చాలా బాధపడ్డాడండి. ఆయన బాధపడి రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట, అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. అబ్బా, ఎంత గొప్పదండి ఆయన స్టేట్మెంట్. ఓపెన్గా చెప్తున్నాడు. నేను అంటే నా శరీరంలో మంచిదేమీ లేదు. ఎంత భక్తిపరుడైనా, ఎంత జ్ఞానంలో ఉన్నా, ఎంత ప్రభువులో కొనసాగుతున్నా ఈ శరీరము మరలా నన్ను పాపంలో పడవేయడానికే, పాపమునకు దోషుని చేయడానికే చూస్తుంది. నేను మేలైనది చేయాలనుకుంటున్నాను, కానీ నేను మేలైనది చేయలేకపోతున్నాను. ఆదివారం పెద్దలకడే దేవుడి సన్నిధికి వచ్చేయాలనుకుంటున్నాను, కానీ అక్కడ మటన్ కొట్టు దగ్గర లైన్లో నిలబడినప్పుడు లేట్ అయిపోతుంది. ఆదివారము చికెన్ కొట్టు దగ్గరికి వెళ్తే ఆ మంచిదేశం వరకు అలా చూస్తూనే ఉండిపోతున్నాను. దేవుడికి తర్వాత చేద్దాంలే ఒక నిమిషం లేట్ అయితే ఏమైంది, ఆదివారం ఒక రోజు తినకపోతే ఏమైంది అంటే మన శరీరము ఒక ఆశ కోసం, ఒక తృప్తి కోసం, ఒక తపన కోసం దేవుణ్ణి విడిచిపెట్టేసే స్థితిలోకి పోతుంది. అటువంటి స్థితిలోకి పోతున్న ఈ శరీరం గురించి పౌలు ఏమంటున్నాడంటే, మంచిని చేయాలనుకుంటున్నాను కానీ నాలో ఏ మంచి ఉండటం లేదు. కాబట్టి ఇక్కడ ఈ శరీరానికి గుర్తుగా ఉన్న ఈ ఆవిలోకు కూడా లోతు అనే విశ్వాసం మీద దాడి చేశాడు. యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వచ్చి లోతుని తీసుకుపోయినప్పుడు ఇప్పుడు ఈ శరీరానికి గుర్తుగా ఉన్న ఆ ఆవిలోకి మీద 318 మంది సేవకులను తీసుకెళ్ళి ఎవరు యుద్ధానికి వెళ్ళారంటే అబ్రహాము యుద్ధానికి వెళ్ళారు. ఇక 4వదిగా మనం చూసినప్పుడు తిదాను, 4వ రాజు పేరు తిదాను. ఈ తిదాను దేనికి గుర్తుగా ఉన్నాడంటే దుర్బోధనకు గుర్తుగా ఉన్నాడు. దుర్బోధన, ఎన్నో దుర్బోధనలు మనం చూస్తూ ఉన్నామండి. చాలా దుర్బోధన. ఒక్కొక్కడు ఒక్కొక్క సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నాడు. ఆ సిద్ధాంతాలతో రాద్ధాంతాలు, ఆ రాద్ధాంతాలతో మళ్ళా టీవీలో డిబేట్. ఆ టీవీలోని వీడి మీద ఆడి మీద క్రైస్తవులే, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే. ఏమిటిది? ఏమిటంటే దుర్బోధలు ఎక్కువైపోయి మాది గొప్పదంటే మాది గొప్పది, మాది గొప్పదంటే మాది గొప్పదని అనుకుని క్రీస్తుని పక్కనే పెడేస్తున్నాను. అందుకే పౌలు అంటాడు కదా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఎంత విపులంగా చెప్పబడండి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎవరి కొరకు వచ్చాడు, ఆయన రక్తం ఎందుకు పెట్టాడు, ఆయన ప్రాణం ఎందుకు ఇచ్చాడు, దానివల్ల మనం ఏం చేయాలి
మాటలు ఏమైపోయాయంటే దుర్బోధలు చేసే. ఏమైపోయండి? దుర్బోధ. కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చిన స్వచ్ఛమైన వాక్యము, ఖండించే వాక్యము, తప్పులు తప్పుగా చూపించే వాక్యము ఎవరు వింటున్నారు ఈరోజు? అందరికీ ఏం కావాలంటే, ఓ నువ్వేమే చేసినా ఎలా చేసినా నీకు ఆశీర్వాదం ఇచ్చేస్తున్నాడు దేవుడు పో అనే వాక్యమే కావాలి. ఆశీర్వాదపు సంఘాలే వచ్చాయి తప్ప పరలోకానికి వెళ్ళాలంటే మనల్ని మనము సరిచేసుకుని మన జీవితాన్ని బాగు చేసుకుని మనము ప్రభువుని వేడుకుంటే ఆయన పరలోక భాగ్యం ఇస్తాడు. మనము ప్రభువు వలె జీవించాలి, ఆయన వలె మారాలనే మొదలు రావట్లేదు. అనేక మంది భాషలతో మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు. భాషలు 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 ఇదొక అభ్యాసంగా మారిపోయింది. పౌలు అంటాడు, నీకు భాష రావడం మంచిదే. నీకు భాషలు వస్తే నువ్వు గదిలోకి వెళ్ళి ఒంటరిగా దేవుడితో మాట్లాడు. సంఘంతో నీకు ఏర్పడి సంఘంలో నువ్వేం చెప్పాలంటే క్రీస్తు యొక్క శ్రమను చెప్పాలి, క్రీస్తు త్యాగాన్ని చెప్పాలి, క్రీస్తు మన కోసం చేసిన ఆ గొప్ప యాగముల గురించి చెప్పాలి. భాష కాబట్టి మనము ఈ భాషలు చేసినప్పుడు ఆ చేసే పిచ్చిగంతులు చూసారా? కొంతమంది టీవీలో చూపెడుతున్నారు, ఆ పిచ్చిగంతులు ఎగురుతున్నారు, రాష్ట్రంలో ఎగురుతున్నారు, టీవీలో చూపెడుతున్నారు. చూపిస్తే అన్ని కామెంట్ చేస్తున్నారో తెలుసా? అరే మేము విద్యార్థులు కానీ సినిమా చూడట్లేదు, మంచి సినిమా చూపిస్తున్నారని మీరు అంటున్నారు. క్రైస్తవ్యము నిందపోలవడానికి మనము కారణమైపోతున్నాం. దేవుని వాక్యాన్ని స్వచ్ఛముగా నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని హృదయంలోనికి రానివ్వాలి. హృదయంలోనికి రాని సత్యవాక్యమును బోధించేవాళ్ళు ఈరోజు తక్కువైపోయారు. దుర్బోధన మనల్ని న్యాయమే. అబ్రహాము 318 మంది తన సేవకుల్ని తీసుకొని ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాడు? ఎవరి మీదకి వెళ్ళాడంటే సాతానుకు గుర్తుగా ఉన్న కదెర్లయోమోరు మీదకి యుద్ధం చేస్తున్నాడు. లోకానికి గుర్తుగా ఉన్న అమ్రాపేరు మీదకి, శరీరానికి గుర్తుగా ఉన్న ఆర్యోగు మీదకి, దుర్బోధనకు గుర్తుగా ఉన్న దిగాల మీదకి, నలుగురు రాజుల మీదకి వెళ్ళి వారి జయం చేసింది. మరి చెరబెట్టిన లోతును విడిపించాడు, విజయం పొందాడు కదా. ఆ విజయం పొందినప్పుడు ఇప్పుడు షాలోం అనే ఆ ప్రాంతం నుండి ఒక రాజు వచ్చాడు. షాలేము రాజు మరియు షాలేము రాజు అయిన మల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. ఎవరికి రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాడు? యుద్ధములో విజయం సాధించిన, యుద్ధములో గెలుపొందిన అబ్రహాముకు అతని దాసులకు, అబ్రహాముకు అతని దాసులకు ఈ షాలోము రాజు ఏం తెచ్చాడంటే రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాడు. ఈ సాలేం అనే మాటకు అర్థం ఏంటంటే శాంతి. సాలేం అనే మాటకు అర్థం ఏంటి? లేదా సమాధానం. ప్రభు అంటారు, నేను నీకు శాంతిని ఇవ్వడానికి వచ్చాను. ఆయన శాంతికి అధిపతి మన యేసయ్య. ఆయన అంటారు, సమాధానము గలదాని వైపు వెళ్ళు అంటారు. అంటే ఆయన సమాధానం ఇస్తున్నాడు. ఆయన మన హృదయాల్లో ఉన్న కలవరం తీసేసి శాంతిని సమాధానాన్ని ఇస్తాడు. మనల్ని చక్కగా నిలబెడతాడు, మనకి విజయాన్ని ఇస్తాడు. ఆ విజయాన్ని ఇచ్చే దేవుడికి గుర్తుగా మెల్కీషెదెకు అనగా యేసుకు గుర్తుగా మెల్కీషెదెకు ఏం తీసుకొచ్చి అబ్రహాముకి ఇచ్చాడంటే రొట్టెను, చెప్పండి, ద్రాక్షారసమును తీసుకొచ్చి మరి మెల్కీషెదెకు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాముకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన విజయంను సాధించాడు. ఈ లోకములో మనము సాతాను మీద విజయం సాధించాలి. ఎన్నో భయంకరమైన పరిస్థితులు నీ మీద తీసుకొస్తాడు. లోకంలో పడిపోకూడదు. ఈ శరీరము నీకు శత్రువుగా మారి నిన్ను ప్రభువుకు దూరం చేసే పరిస్థితులు వస్తాయి. దేవుడు వీటి మీద విజయం సాధించడానికి, సాధించినందుకు మనల్ని బలపరచడానికి అబ్రహాము
చేశాడో చూడండి. మరి బలహీనమైపోతాడు. ఆ బలహీనమైపోయిన ఆ అబ్రహామును బలపరచడానికి మెల్కీషెదెకు వచ్చి ఏమి ఇచ్చాడంటే రొట్టెలు ద్రాక్షారసమును ఇచ్చాడు. అబ్రహామా, నువ్వు విజయం పొందావు, ఇదిగో ఈ రొట్టె ద్రాక్షారసం. మనం ఈ లోకంలో ప్రభు నామములో సాతానుని జయించాలి, ఆ లోకమును జయించాలి, శరీరమును జయించాలి, దుర్బోధన జయించాలి. ఇలా జయించినప్పుడు మనకి దేవుడు ఏమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. అందుకే లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనము చదువుకుందామని. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతిని చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయదని చెప్పాను. ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఆయన త్యాగం గుర్తొస్తుంది, ఆయన రక్తం గుర్తొస్తుంది. ఆయన రక్తము మనల్ని విమోచించిందని, మనల్ని బలపరిచిందని మనం ఎదుగుతాం. అంటాడు అక్కడ, ఇది నా శరీరం, దీనిని పుచ్చుకొని మీరు తినండి. మెల్కీషెదెకు ఏమి ఇచ్చాడు? వారికి రొట్టెనిచ్చాడు. ఆ యేసు ప్రభు దగ్గరికి రొట్టె కోసం వచ్చేవాళ్ళు గలిలయ ప్రాంతంలో, ప్రభువా అప్పుడే ఇక్కడికి వచ్చేసావా అని అడుగుతారు. యేసు ప్రభు అడిగితే, మీరు నన్నును నేను చేసిన గొప్ప కార్యాలను నేను చూడటం వల్ల మీరు ఎక్కడ రాలేదు, కానీ రొట్టెను భుజించడం వలన మాత్రమే మీరు వచ్చారు. అయితే ఈ రొట్టె కంటే గొప్పవాడిని నేను ఎవరిలో తెలుసా? జీవాహారము. ఇప్పుడు మనం తింటున్న ఆ రొట్టె కాదు, దేవుడు మనకిస్తున్న జీవముతో కూడిన ఆహారం, జీవాహారం. 20వ వచనం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. ఇదిగో ఈ గిన్నె, ఈ గిన్నెలో ఏముంది? ద్రాక్షారసం. మెల్కీషెదెకు ఏం తెచ్చాడు? ద్రాక్షారసం. ఎవరికి ఇచ్చాడు? యుద్ధములో చేయకపోతే బలహీనుడైపోయిన అబ్రహాముకు దోషుడికి ఇచ్చాడు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నా రక్తం మీ కొరకే నేను తీసుకొచ్చాను, మీతో ఒక నిబంధన చేసుకుంటున్నాను. సాతానుతో విజయం పొందాలని, లోకం మీద పోరాడాలని, శరీరంతో పోరాడాలని, దుర్బోధన ఎదిరించాలని మీతో ఒక నిబంధన నేను చేసుకుంటున్నాను. దుర్బోధన నిబంధనలో మనం ఇప్పుడు ఎవరిలో ఉన్నామండి? దేవుడి యొక్క నిబంధనలో ఉన్నాం. కాబట్టి ప్రభువిచ్చిన ఈ శరీరం, ప్రభువిచ్చిన ఈ రక్తం మనం ఇప్పుడు పొందడానికి అర్హత, చెయ్యవేయడానికి అర్హత మనం పొందాలి. ఎలా చేయగలుగుతాం? అందులో నాలో ఆటంకంగా ఉన్న ఏదైనా సరే, అది సాతాను శోధనైనా సరే, లోకమైనా సరే, శరీర కోరికైనా సరే, దుర్బోధైనా సరే, నేను ఇప్పటి వరకు పడిన భాగం నేను తొలగించేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నిజమైన వాక్కు ఉన్నావు, వాక్కు నాకు సరిపోయినదిగా ఉంది. అందుని బట్టి నన్ను నేను సరి చేసుకొని, నీ రక్తము వలన మాత్రమే నాకు పాప క్షమాపణ, నా అపరాధములకు క్షమాపణ కలుగుతుందని నేను నమ్మి, ఇప్పుడు నేను ఈ బల్ల మీద చెయ్యి వేయడానికి వచ్చాను ప్రభువా. ఆ కృప ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి, నా ప్రభువు యొక్క ఆ రక్తము వలన, నా ప్రభువు యొక్క ఆ త్యాగము వలన, నా ప్రభువు నాకు ఇచ్చిన ఆ క్షమాపణ దొరికింది. ప్రభువా, ఈ వారములో నేను ఏమైనా నీకు తెలియని, నీకు తెలిసిన, నాకు తెలియని అపరాధములు ఏమైనా ఉంటే నన్ను క్షమించి తండ్రి, నీ యొక్క బల్లను సమీపిస్తున్నానని ఒక చిన్న ప్రార్థన